ఈ 10 years ఆఫ్ మై పోలీస్ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాల్లో నేను సంపాదించుకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానం, కొద్దిపాటి ఎక్స్పీరియన్సెస్, ఆ ఎక్స్పీరియన్సెస్తోనే స్టూడెంట్స్ తోటి, పిల్లలతోటి మాట్లాడాలి అని నాకు చాలా ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంది. ఈ ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్ అనే పదం ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్ అని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మన తల్లిదండ్రులు, తర్వాత మన కుటుంబ సభ్యులు, వీళ్ళందరినీ గుర్తుంచుకుంటే అదే పరిస్థితి నా కుటుంబానికి వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఎంపథైజింగ్ నేచర్ అనేది మనకుంటే ఖచ్చితంగా ప్రతి మనిషి ఫ్రెండ్లీ ఆఫీసరే అవుతారు. వెదర్ హీ ఈజ్ అ పోలీస్ ఆఫీసర్ ఆర్ హీ ఈజ్ అ స్టూడెంట్ ఆర్ అ గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. రీసెంట్గా సిఐడిలోకి వచ్చిన తర్వాత, అంటే విమెన్ ప్రొటెక్షన్ సెల్లోకి వచ్చిన తర్వాత మా కాన్సన్ట్రేషన్ ఇట్ హాస్ ఫోకస్డ్ మోర్ ఆన్ విమెన్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్. ఇంతకుముందు లా అండ్ ఆర్డర్ ప్రోటోకాల్ ఇష్యూస్ ఎక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు ఫోకస్ అంతా టోటల్గా విమెన్ అండ్ చిల్డ్రన్ మీద కాన్సన్ట్రేషన్ అయిపోయింది. దానివల్ల ఇంకా క్లోజ్డ్గా ప్రపంచంలో జరిగేటటువంటి విషయాలు, పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఉంటే నాకు తెలియనటువంటి విషయాలు యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా నాకు తెలుస్తూ ఉన్నాయి. అవి వింటూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు, తెలుసుకుంటూ ఉన్నప్పుడు నాకే చాలా సందర్భాల్లో కుమిలిపోయేటటువంటి పరిస్థితులు కూడా రావడం జరిగింది. కానీ దురదృష్టం ఏమంటే, ఈ మధ్య తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్స్ వేరే విధంగా చేయడం అనేది చాలా చాలా బాధాకరం. అదేంటి అంటే, మా అమ్మాయి ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఈ వీడియో చెప్తుంది మేడం. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇది చూస్తే నాకు ఒక తండ్రిగా నేను చచ్చిపోయాను అనిపిస్తుంది, అడిగితే నన్నే కొట్టేటటువంటి పరిస్థితి ఉంది అని ఒక తండ్రి ఆవేదన చెప్తూ ఉంటే అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అట్లనే ఒక లేడీ 12:30 ఆర్ 1 o'clock నైట్ టైం నాకు ఫోన్ చేస్తే, ఆ టైం వరకు నేను యూజువల్గా మెలకుగా ఉండను. బట్ షీ కాల్డ్ మీ అండ్ when I lifted the phone she was just literally crying. ఏడుస్తూ ఉంటే కొద్దిపాటి కొంచెం విసుగ్గా కూడా అనిపించింది. అర్ధరాత్రి ఫోన్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు ఏంటి అని. To introduce myself, I am Sarita. I am working as Additional SP in CID, Crime Investigation Department లో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నాను. బట్ I am working as ఇన్ఛార్జ్ ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్. అడిషనల్ ఎస్పీగా ఉంటూ కూడా ఎస్పీగా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మహిళా రక్షణ విభాగానికి ఇన్ఛార్జ్గా ప్రస్తుతం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. ఎల్ఎల్బి చదువుకున్నాను ఉస్మానియా లా కాలేజ్లో, ఎల్ఎల్ఎం చదువుకున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో. రెండు కూడా పెళ్ళైన తర్వాతే చదువుకున్నాను. బై గాడ్స్ గ్రేస్ ఎల్ఎల్బిలో యూనివర్సిటీ టాపర్గా 72 కాలేజీలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉంటే వాటన్నిటిలోనూ ఫస్ట్ ర్యాంక్గా నిలవడం నా తల్లిదండ్రులు నాకు పెట్టినటువంటి భిక్ష, అట్లనే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం. ఎల్ఎల్ఎం చేశాను. 2010లో డిఎస్పి అయిపోయిన తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ లా కంప్లీట్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేషన్ సైకాలజీలో చేయడం వల్ల తర్వాత డిఎస్పిగా పనిచేస్తూ ఉన్నప్పుడే, అంటే గుంటూరు డిఎస్పి పనిచేస్తూ ఉన్నప్పుడు ఎంఎస్సి సైకాలజీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది నాగార్జున యూనివర్సిటీలో. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్ విత్ ఆల్ దీస్ డిగ్రీస్. సరిత పక్కన ఇన్ని డిగ్రీస్ ఉన్నాయని చెప్పడానికి కాకుండా, పెళ్ళి కానీ ఆర్థిక సామాజిక పరిస్థితులు కానీ ఏది కూడా చదువుకి అడ్డు కాదు, ఆటంకం కాదు అని చెప్పే ప్రయత్నంలో చెప్పాను. కానీ సరితకి డిగ్రీలు ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను ఎల్ఎల్బి చేసింది మ్యారేజ్ తర్వాత, ఎల్ఎల్ఎం ఎంఎస్సి సైకాలజీ చేసింది 2 పిల్లల తల్లిగా, డిఎస్పిగా సెలెక్ట్ అయింది కూడా 2 పిల్లల తల్లిగానే సెలెక్ట్ అవ్వడం జరిగింది. పోలీస్ శాఖలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో 2010లో పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళింది యాజ్ అ మదర్ ఆఫ్ అ కిడ్ ఆఫ్ 8 months ఓల్డ్. 8 నెలల బాబుని ఇంట్లో వదిలిపెట్టి ట్రైనింగ్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. చిన్నప్పుడు ఎప్పుడు ఆటలాడడం నాకు తెలియదు, ఎప్పుడు లిటరరీ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేయడం, అట్లానే ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, డిబేట్లో పార్టిసిపేట్ చేయడం తప్ప గ్రౌండ్ మొహం చూడటం నాకు తెలియదు. కానీ బై వర్చ్యూ ఆఫ్ బికమింగ్ అ పోలీస్ ఆఫీసర్, డైరెక్ట్లీ రిక్రూటెడ్ డిఎస్పీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్, ఫస్ట్ టైం గ్రౌండ్కి చూశాను. 8 నెలల పిల్లడి తల్లిగా చూడటం జరిగింది. 1 year
ఏ రోజు కూడా లీవ్ పెట్టలేదు, ఏ రోజు కూడా గ్రౌండ్ పర్మిషన్ నేను అడగలేదు. ఎందుకు అంటే నేను ఎందుకు చేయలేను అనే ఒక కసి. లేడీస్ చేయలేరా అనేది, తల్లులు చేయలేరా అనేది, పాలిచ్చే తల్లులు చేయలేదా అనేది అదొక కసి. ఆ కసితోనే చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, చాలామంది అమ్మాయిలు పెళ్ళైపోయింది మేడం, చదువు అంటే ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్లో పెళ్లి చేసేసారు, ఇంకేం చదవగలను అని అనుకుంటూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మీలో ఎవరన్నా ఉన్నారేమో, వాళ్ళు మారాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఇది చెప్పడం జరిగింది, అంతకు మించి ఇంకేమీ లేదు. పోలీస్ ఆఫీసర్గా 4 సబ్ డివిజన్స్లో డిఎస్పీగా వర్క్ చేయడం జరిగింది. ప్రొబేషనరీ డిఎస్పీగా నల్గొండలో పనిచేశాను. ఆ తర్వాత నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్ సబ్ డివిజన్ డిఎస్పీగా ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వరంగల్లో నర్సంపేట్ డిఎస్పీగా వర్క్ చేశాను. వెస్ట్ గోదావరిలో ఏలూరు డిఎస్పీగా వర్క్ చేశాను. అట్లనే గుంటూరు డిఎస్పీగా పనిచేసి ఆ తర్వాత ప్రమోషన్ మీద అడిషనల్ ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్కి ఇన్ఛార్జ్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఈ 10 years ఆఫ్ మై పోలీస్ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాల్లో నేను సంపాదించుకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానం, కొద్దిపాటి ఎక్స్పీరియన్సెస్, ఆ ఎక్స్పీరియన్సెస్తోనే స్టూడెంట్స్ తోటి పిల్లలతోటి మాట్లాడాలి అని నాకు చాలా ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంది. అంటే ముందు నుంచి స్టూడెంట్స్ అంటే ఇష్టం, అందున ఆడపిల్లలు అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. సో వాట్ ఎవర్ ఐ స్పీక్ టు స్టూడెంట్స్, ఎక్కడ ఏదో నేను పెద్ద జ్ఞానవంతురాల్ని కాదు, నాకేమి ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద మహోన్నతమైనటువంటి వ్యక్తుల ముందు నాకున్నటువంటి జ్ఞానం చాలా చిన్నది. వారి ముందు వారి పక్కన నా ఫొటోస్ పెట్టడం కూడా ఒక్కొక్కసారి నాకు గిల్టీగా కూడా అనిపిస్తుంది. డూ ఐ డిజర్వ్ దట్ మచ్? చాలా సందర్భాల్లో అనిపించడం కూడా జరిగింది. బట్ స్టిల్ వాట్ ఎవర్ ఐ స్పీక్ ఈజ్ ఓన్లీ అవుట్ ఆఫ్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, not only as a police officer but as a wife, as a daughter, as a mother. ఈ ఎక్స్పీరియన్సెస్ తోటి చాలా సందర్భాల్లో నాకు అనిపిస్తుంది ఎందుకు ఇట్లా జరిగింది, ఈ నేరం ఎందుకు జరిగింది అని. ఇందాక నాగేశ్వరరావు గారు నా గురించి పరిచయం చేసేటప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్ అని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్ అనే పదం ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్ అని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మన తల్లిదండ్రులు, తర్వాత మన కుటుంబ సభ్యులు, వీళ్ళందరినీ గుర్తుంచుకుంటే అదే పరిస్థితి నా కుటుంబానికి వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఎంపథైజింగ్ నేచర్ అనేది మనకుంటే ఖచ్చితంగా ప్రతి మనిషి ఫ్రెండ్లీ ఆఫీసరే అవుతారు. వెదర్ హీ ఈజ్ అ పోలీస్ ఆఫీసర్ ఆర్ హీ ఈజ్ అ స్టూడెంట్ ఆర్ అ గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ ఫ్రెండ్లీనెస్ అందరిలో ఉండాలి. ఆ ఫ్రెండ్లీనెస్తో ఉండడం వల్ల నేను నేర్చుకున్నటువంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ నా మాటల రూపంలో చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతుంది, మోటివేషన్ అవుతుంది. అంటే అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా, నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా భావిస్తూ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా ఎక్స్పీరియన్సెస్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రీసెంట్గా సిఐడిలోకి వచ్చిన తర్వాత, అంటే విమెన్ ప్రొటెక్షన్ సెల్లోకి వచ్చిన తర్వాత మా కాన్సన్ట్రేషన్ ఇట్ హాస్ ఫోకస్డ్ మోర్ ఆన్ విమెన్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్. ఇంతకుముందు లా అండ్ ఆర్డర్ ప్రోటోకాల్ ఇష్యూస్ ఎక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు ఫోకస్ అంతా టోటల్గా విమెన్ అండ్ చిల్డ్రన్ మీద కాన్సన్ట్రేషన్ అయిపోయింది. దానివల్ల ఇంకా క్లోజ్డ్గా ప్రపంచంలో జరిగేటటువంటి విషయాలు, పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఉంటే నాకు తెలియనటువంటి విషయాలు యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా నాకు తెలుస్తూ ఉన్నాయి. అవి వింటూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు, తెలుసుకుంటూ ఉన్నప్పుడు నాలో నాకే చాలా సందర్భాల్లో కుమిలిపోయేటటువంటి పరిస్థితులు కూడా రావడం జరిగింది. అందులో రగిలించినటువంటి కసే మీ అందరితో మాట్లాడాలి అని ఇంత దూరం రావడం, ఎంత దూరమైనా వెళ్ళడం, దానికి అదే ప్రేరేపితం. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఏమైందంటే, ముందు పిల్లల గురించి తల్లిదండ్రులు బాధపడుతూ ఉండడం, పిల్లలు బాగా చదువుకోవాలి, ఎందుకు చదువుకోవట్లేదు, వాళ్ళు బాగా చదువుకుంటే బాగుండు అని భగవంతుడి ముందో పెద్దల ముందో లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళ ముందు మా పిల్లల్ని కూడా ఒకసారి మోటివేట్ చేయండి అని అడగడం, ఇలాంటి సందర్భాలు ఎక్కువగా మనం చూసాం. మన తల్లిదండ్రులు కూడా అట్లాంటి వారే, పిల్లలు బాగా చదువుకోవాలి అని. భగవంతుడి దగ్గర ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి అనేటటువంటి ప్రార్థనలే వినిపించాయి. కానీ దురదృష్టం ఏమంటే,
ఈ మధ్య తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్స్ వేరే విధంగా చేయడం అనేది చాలా చాలా బాధాకరం. అదేంటి అంటే, మా అమ్మాయి ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఈ వీడియో చెప్తుంది మేడం. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇది చూస్తే నాకు ఒక తండ్రిగా నేను చచ్చిపోయాను అనిపిస్తుంది. అడిగితే నన్నే కొట్టేటటువంటి పరిస్థితి ఉంది అని ఒక తండ్రి ఆవేదన చెప్తూ ఉంటే అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అట్లనే ఒక లేడీ 12:30 అరౌండ్ 12:30 ఆర్ 1 o'clock నైట్ టైం నాకు ఫోన్ చేస్తే, ఆ టైం వరకు నేను యూజువల్గా మెలకుగా ఉండను, బట్ షీ కాల్డ్ మీ అండ్ వెన్ ఐ లిఫ్టెడ్ ద ఫోన్ షీ వాజ్ జస్ట్ లిటరలీ క్రయింగ్. ఏడుస్తూ ఉంటే కొద్దిపాటి కొంచెం విసుగ్గా కూడా అనిపించింది. అర్ధరాత్రి ఫోన్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు ఏంటి అని. సో ఏంటమ్మా చెప్పండి అంటే, షీఈస్ అ గ్రూప్ 1 ఆఫీసర్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్. ఆమె బాధ ఏంటంటే 10th క్లాస్ చదువుతునేటటువంటి కూతురు తన చెప్పు చేతుల్లో అంటే అది వేరే విధంగా తీసుకోకండి, తను చెప్పేటటువంటి తల్లిగా తనకున్నటువంటి రోల్ని ధిక్కరించి తను చేస్తున్నటువంటి పనులు చూసి బాధపడుతూ ఆ తల్లి మందలించిందని తల్లినే కొట్టడం, చంపాలనే ప్రయత్నం కూడా చేయడం తను చేసిందని, ఆ బాధ ఎలా చెప్పుకోవాలో ఎక్కడ చెప్పుకోవాలో తెలియక నా నెంబర్ పోలీస్ కంట్రోల్ రూమ్లో అడిగి తెలుసుకొని అర్ధరాత్రి ఫోన్ చేసిందంట. ఎందుకు అంటే ఆ టైంలో తను సూసైడ్ చేసుకోవాలనుకున్నారు, కానీ ఒక ప్రయత్నంగా సరిత గారితో మాట్లాడితే బాగుంటుంది అని భగవంతుడు ఆమెకు ఒక ఆలోచన కలిగించి ఉండొచ్చు. వెన్ షీ కాల్డ్ మీ ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. ఇలాంటి తల్లిదండ్రులు చాలామంది విమెన్ ప్రొటెక్షన్ సెల్, అది ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ విమెన్ ప్రొటెక్షన్ సెల్ కానివ్వండి, రావడం అనేది చాలా బాధాకరం. ఇవన్నీ చూస్తుంటే స్టూడెంట్స్ ఎటువైపు వెళ్తున్నారో అని చాలా బాధగా భయంగా కూడా ఉంది. చదువుకుంటారో లేదో, ఉద్యోగం చేస్తారో లేదో అనే ఆలోచనే తల్లిదండ్రులకు ఉంటే సరిపోతుంది, కానీ లైఫ్ ఎటువైపు వెళ్తుందో అనే ఆలోచనలు చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి తల్లిదండ్రులకు రావడం అనేది చాలా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి ఇంపాక్ట్ ఫౌండేషన్కి మోటివేషన్కి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఇంట్లో ఉండకూడదు అని భగవంతుడిని ప్రార్థిస్తూ నమ్ముతూ ఐ వాంటెడ్ టు షేర్ సమ్ అదర్ ఎక్స్పీరియన్సెస్ ఇఫ్ యూ పర్మిట్ మీ. కానీ ఇందులో ఎవరైనా కూడా మేడం ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మాకు అవసరం లేదు అంటే దయచేసి చాలా హ్యాపీగా చేతులెత్తి ఒక్కసారి కనిపించి పక్కకు వెళ్ళిపోవచ్చు. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. బికాస్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా మాత్రమే కాకుండా 2 పిల్లల తల్లిగా నా ఆవేదన మాత్రమే, నేను ఏ వేదిక మీద మాట్లాడినా ఆ ఆవేదనే నాతో పలికించింది. కానీ అంతకుమించి నాకున్నటువంటి జ్ఞానం కాదు, అది ఎవరికీ లేక కాదు, నేను చెప్పిన మాటలు ఎవరికీ తెలియనివి కూడా కాదు. ఓకే, టు జస్ట్ టేక్ అ బ్రేక్ ఫ్రమ్ ఆల్ దీస్, ఒకసారి మళ్ళీ వెనుకున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లో ఎంతో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని నిన్న క్లాసెస్ అన్నీ గొప్ప గొప్ప స్పీకర్స్ యొక్క క్లాసెస్ నిన్నంతా విన్నారు. ఇవాళ ఆఫ్టర్నూన్ ఒక లెజెండరీ పర్సన్స్ యొక్క స్పీచ్ వినబోతున్నారు. శ్రీ లక్ష్మీనారాయణ ఐపీఎస్ గారు, హీఈస్ లైక్ అ గురు టు మీ. సో మీ అందరినీ మరొకసారి అదే ట్రాక్లో ఉంచడానికి కొన్ని నేను ఈ మధ్య తెలుసుకున్నటువంటి విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఏ రోజైతే మైక్ పట్టుకుని మాట్లాడడం మొదలుపెట్టానో చాలామంది నా ఇంటికి బుక్స్ పంపించడం నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎవరు పంపిస్తున్నారో తెలియదు, కానీ సరిత గారు అని వస్తుంది. కాకపోతే నా ఇంటి పేరు ఇప్పటికీ కూడా డిఎస్పీగానే అయిపోయింది. ఎవరికి అడిషనల్ ఎస్పీగా నేను పరిచయం లేదు, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. డిఎస్పీ సరిత, ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్ అనగానే ఆ పార్సిల్ ఇంటికి వచ్చేస్తుంది లేదా ఆఫీస్కి వచ్చేస్తుంది. ఆ బుక్స్ చదువుతున్న సందర్భంలో ఒకానొక బుక్ నేను చదవడం, ఇట్ వాజ్ అ వెరీ మిరకల్ ఇన్సిడెంట్. కార్లో ఆఫీస్కి వెళ్తూ చదివాను. అందులో విద్యార్థికి కావాల్సినటువంటి 5 పంచసూత్రాలని చెప్పడం జరిగింది ఆ పుస్తకంలో. ఈ 5 పంచసూత్రాలు నావి కావు, వేదకాలంలో లిఖించబడినటువంటి పంచసూత్రాలంట. చాలామందికి ఇవి తెలిసే ఉంటాయి, కానీ ఇవి మళ్ళీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎప్పటికీ ఉందని నేను భావిస్తున్నాను. ఇది విద్యార్థులకు కదా అని పెద్దవాళ్ళు పక్కన పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ప్రతి మనిషి నిత్య విద్యార్థి, పుట్టిన దగ్గర నుంచి మరణించే అంతవరకు. కాబట్టి ఈ వేదకాలంలో చెప్పబడినటువంటి ఆ 5 సూత్రాలు మీరు పర్మిషన్ ఇస్తే మీ అందరితో మరొకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎస్ ఆర్ నో?
థ్యాంక్ యూ. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ వాయిస్. ఇట్ ఈస్ రియలీ మోటివేటింగ్ మీ. నేను మిమ్మల్ని ఎంత మోటివేట్ చేస్తానో నాకు తెలియదు, కానీ యూ పీపుల్ ఆర్ మోటివేటింగ్ మీ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణాలలో మొదటి లక్షణం, ఇది అందరికీ తెలిసిందే. నేను కథ చెప్పడం మొదలు పెడితే ఈ కథ మా అందరికీ తెలుసు మేడం, మళ్ళీ ఎందుకు చెప్తున్నారని మీరు అందరు అనుకోవచ్చు. ఫస్ట్ సూత్రాన్ని కాకచేష్ట అంటారు. ఎంతమందికి తెలిసి ఇది? చేతులెత్తండి. రైట్, థ్యాంక్ యూ. పక్కన వాళ్ళకి అప్పుడే షేర్ చేయొద్దు. ఫస్ట్ సూత్రాన్ని కాకచేష్ట అంటారు. అంటే చిన్నప్పుడు మనందరం చదువుకునే ఉంటాం ఒక స్టోరీ. ఎర్రటి ఎండ, ఎండాకాలం, మిట్ట మధ్యాహ్నం, కాకికి దాహం వేసింది, మొత్తం వెతుక్కుంది ఊరంతా, కానీ నీళ్లు దొరకలేదు. ఫైనల్గా ఏం కనపడింది? ఒక కుండ కనపడింది. ఆ కుండ అక్కడ ఎందుకుందో మనకు తెలీదు. ఆ ప్రశ్న నన్ను అడగొద్దు, నాకు తెలీదు. ఆ కుండలో నీళ్లు ఉన్నాయి నీళ్లు, కానీ ఎక్కడున్నాయి? ఎక్కడో అడుగునున్నాయి నీళ్లు అడుగునున్నాయి. దాహం బాగా అవుతుంది. చాలా చాలా కష్టపడి అక్కడి వరకు చేరుకుంది. రెక్కలు కూడా నీరసిస్తున్నాయి. అయినప్పటికీ కూడా తన ఆలోచనలో పదును కానీ, తన తృష్ణలో ఉన్నటువంటి వేడి కానీ తగ్గలేదు. తన తృష్ణ అప్పటికి ఏంటి? దాహం తీర్చుకోవాలనేటటువంటి కోరిక తనకు తగ్గలేదు. కానీ భగవంతుడిచ్చినటువంటి ఆ ముక్కుకి అంత పొడవు లేదు. అదే కొంగ అయితే తన ముక్కుతోటి నీళ్లు తాగేదేమో, కానీ కాకి ఆ పని చేయలేకపోయిందని నిరుత్సాహపడి వెనకడుగు వేసిందా? వేయలేదు. ఏం చేసింది? ఆలోచన చేసింది. ఫస్ట్ ఏం ఆలోచన చేసింది? అట్టడుగునున్నటువంటి నీళ్ళని నేను నా దాహం తీర్చుకోవడానికి ఎట్లా ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేసింది. చుట్టుపక్కల అన్నీ చూసింది, చిన్న చిన్న రాళ్ళు వెతికింది. ఆ రాళ్ళని ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఆ కుండలో వేయడం స్టార్ట్ చేసింది. 1, 2, 3, 4, 50, 60, 100 వరకు అయిపోయినాయి. సగం కుండ నిండింది, కానీ నీళ్లు పైకి రాలేదు. ఇప్పుడన్నా వెనక్కి వెళ్ళిపోయిందా నా వల్ల కాలేదు అని? నిరుత్సాహపడిందా? పడలేదు. మరేం చేసింది? పూర్తిగా కుండ నిండేంత వరకు, నీళ్లు పైకి వచ్చే అంతవరకు కష్టపడుతూనే ఉంది, ఇష్టపడుతూనే ఉంది, ఆ కోరిక తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఫైనల్గా సక్సెస్ అయింది. నీళ్లు పైకి వచ్చాయి, దాహం తీర్చుకుంది, ఎగిరిపోయింది. ఏం పాఠం నేర్చుకున్నాం మనం దీంట్లో? చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి కాకి పాఠం మనకి జీవితానికి ఎంతవరకు ఉపయోగపడింది అని మనందరం మరొకసారి మన గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు? ఇంటర్మీడియట్లో మార్కులు రాలేదు సరిగ్గా, 98 వచ్చినాయి, 2 రాలేదు అని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సీట్ రాలేదని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమించిన వాడు యాక్సెప్ట్ చేయలేదు ప్రేమనని ఆత్మహత్యలు చేసుకునేవాడు ఉన్నారు. ప్రేమించిన అమ్మాయి ఇంకొక అతనితోటి వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకొని పెద్దల మాట గౌరవించి అని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి కాకి ఒక పాఠం నేర్పిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కానీ డౌట్ కానీ ఉందా? కాకి నేర్పిస్తుంది పాఠం. ఏంటి? మనం అనుకున్నటువంటి కోరిక, మనకున్నటువంటి కోరిక, మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం, ఎన్ని అవరాధాలు వచ్చినా కూడా ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవ్వాలి. ఆ దాహం తీర్చుకొని మాత్రమే ఆ ప్లేస్ నుంచి వెనకడుగు వేయాలి. ఎన్ని హాస్టల్స్లో మనం ఇప్పటికీ చూస్తున్నాము, మార్కుల కోసమో లేకపోతే హోమ్ సిక్నెస్తోనో లేకపోతే ఫ్రెండ్స్తో ఏదో విభేదాలు వచ్చినాయనో లేదా టీచర్లు కానీ మాస్టర్లు కానీ ఒక మాట అన్నారనో ఆత్మహత్యలు చేసుకొని వెనకడుగు వేసిన వాళ్ళని ఎంతమందిని మనం చూస్తున్నాం. రీసెంట్గా కూడా చూసాం, 9th క్లాస్ చదివిన పిల్ల కూడా సూసైడ్ చేసుకుంది. నేను ఏలూరు డిఎస్పీగా ఒక పాఠశాలలో చూశాను. ఫస్ట్ ఒక అమ్మాయి 6th క్లాస్ అమ్మాయి తను సూసైడ్ చేసుకుంది. ఆ తర్వాత ఆ కేసులో ఆడపిల్ల కాబట్టి పోలీస్ స్టేషన్ కాకుండా డిఎస్పీ గారికి ఇన్వెస్టిగేషన్ ఇవ్వాలని నాకు ఇవ్వడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఎందుకు తను ఇట్లా సూసైడ్ చేసుకుంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అవి తను హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు తల్లి షేర్ చేసుకుంది. అది తను తీర్చలేనటువంటి వయసు, కానీ జీర్ణించుకోలేనటువంటి మనసు, ఈ రెండిటితోటి తన మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మంత్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది.
నెక్స్ట్ మంత్ అగైన్ అనదర్ సూసైడల్ ఇష్యూ హ్యాస్ కమ్ టు మై నోటీస్. అక్కడికి నేను ఆ స్కూల్కి వెళ్ళి అందరితోటి మాట్లాడడం జరిగింది. అనదర్ సూసైడల్ ఇన్సిడెంట్ హ్యాస్ కమ్ ఇన్ టు మై నోటీస్ అండ్ ఐ బికేమ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫర్ దట్ ఆల్సో. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పాప, ఈ చనిపోయిన పాప యొక్క క్లోజ్ ఫ్రెండ్, తన లేదు అనే మాట జీర్ణించుకోలేక ఫ్యాన్కి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి? బికాస్ చదువు అనేది కేవలం మనం పుస్తకాల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు, మార్కుల కోసం మాత్రమే చదువుతున్నాం, కానీ జ్ఞానాన్ని, మనసుని, విజ్డమ్ని పెంచుకోవడానికి మనం అది చేయట్లేదు. అందుకనే ముక్కుపచ్చలారనటువంటి పిల్లలు, విద్యార్థులు సైతం చిన్న చిన్న ఇష్యూస్, మేబీ వాళ్ళ మైండ్కి అది చాలా పెద్ద ఇష్యూ అవ్వచ్చు. మేము దూరంగా ఉన్నాం కాబట్టి, పోలీస్ ఆఫీసర్గా ఉన్నాం కాబట్టి మాకు చిన్నవి అనిపించవచ్చు. కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ మనం సాల్వ్ చేయదగ్గ ఇష్యూస్ కూడా సూసైడ్ చేసుకుంటున్నారు అంటే మనకు చిన్నప్పుడు స్కూల్లో నేర్పించినటువంటి పాఠం, కాకి నేర్పించినటువంటి పాఠం కూడా నెమరు వేసుకునేటటువంటి పరిస్థితి మనకు లేదు. లేదా ఆ పరిస్థితి స్కూల్ వాతావరణం కానీ, ఇల్లు కానీ కనిపించట్లేదేమో. A crow is teaching us that you have to quench your thirst in spite of whatever hurdles come on your way. ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా నీ దాహం తీర్చుకొని మాత్రమే ఆ ప్లేస్ వదిలి వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెనకడుగు వేయకూడదు అని చిన్న కాకి మనకు నేర్పిస్తుంది. ఇది ఫస్ట్ సూత్రం, వేదాలలో చెప్పబడింది, ఒక విద్యార్థికి కావాల్సినటువంటి పాఠం. మరి రెండవది, కాకచేష్ట అయిపోయింది. రెండవ దాన్ని బకోధ్యాన అనే సూత్రం చెప్పబడింది. బకోధ్యాన అంటే కొంగ చేసేటటువంటి జపం. చాలామంది కళ్ళు మూసుకొని కొంచెం నీరసంగా ఉంటే ఏం చేస్తున్నావు, కొంగ జపం చేస్తున్నావు అంటారు. వాళ్ళకి తెలియదు కొంగ జపంలో ఉన్నటువంటి రహస్యం ఏంటో దాని వెనకాల. కొంగ ఒంటి కాలుతోటి నీళ్లలో నిల్చొని కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుందంట. మరి కళ్ళు మూసుకొని అంటున్నారు, చూస్తూ ఉంటున్నారు అంటున్నారు, ఏంటి మేడం మీరు అని అనుకోవచ్చు. అది ఎలా చూస్తుందో మనకు తెలియదు. ఎందుకు ఆ ఒంటి కాలుతోటి కళ్ళు మూసుకొని లేదా సగం తెరిచి ఏం చేస్తుంది అంటే, తనకి కావలసినటువంటి ఆ చేప, ఏ సైజులో ఉన్నటువంటి చేప తన పక్కన కనిపిస్తుందో దానికోసము వెయిట్ చేస్తూనే ఉంటుందంట. ఆ పక్కన చాలా చాలా చిన్న చేపలు, పిల్ల చేపలు, రొయ్యలు అన్నీ కనిపిస్తాయి. బట్ ఇట్ విల్ నాట్ ప్లక్ దెమ్ అప్. వాటిని తీసుకోదు, పిక్ చేసుకోదు. ఎప్పుడైతే తన తినగలిగేటటువంటి ఆ సైజులో ఉన్నటువంటి ఆహారం, తనకు కావాల్సినటువంటి ఆహారం తనకు దొరుకుతుందో అప్పుడు మాత్రమే ఆ కన్ను ఓపెన్ చేసి చటుక్కున దాన్ని పట్టుకొని లటుక్కున నోట్లో వేసుకుంటుందంట. అంత కాన్సన్ట్రేషన్ ఒక కొంగ నేర్పిస్తుంది. దాన్ని బకోధ్యాన అంటారు. మరి ఎంత కాన్సన్ట్రేషన్ మనకుంది? కొంగ నేర్పించేటటువంటి కాన్సన్ట్రేషను ఎంతమందికి కాన్సన్ట్రేషన్ మనకుంది అనేది మనం ఆలోచన చేయాలి. బుక్ ఓపెన్ చేస్తాం, కాస్త చదువుతాం, ఫోన్ రింగ్ అవుతుంది, ఫ్రెండ్తో మాట్లాడతాం, వాట్సాప్ రింగ్ అవుతుంది, దాంట్లో చాట్ చేస్తాం, ఫేస్బుక్లో చూడాలి ఒకసారి అనిపిస్తుంది, అది చూస్తాం. తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏదో చెప్తారు, ఏంటి చదవట్లేదు అని, తిట్టుకుంటూ మళ్ళీ చదవడం మొదలు పెడతాం. సో వాట్ ఆర్ వి లర్నింగ్ అవుట్ ఆఫ్ ఇట్? వాట్ సార్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆర్ వి హ్యావింగ్? One crane is teaching us what sort of concentration we have to have as a student in life. ఎంతమంది స్టూడెంట్స్కి అంత చక్కటి కాన్సన్ట్రేషన్, మనకి కావాల్సినటువంటి ఆహారం దొరికేంత వరకు వెయిట్ చేయదగ్గటటువంటి పేషెన్స్ ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. ఎస్ మేడం, నాకు నా లక్ష్యం నెరవేర్చుకునేంత వరకు నాకు పేషెన్స్ ఉంది. మధ్యలో ఏదో చిన్న చిన్న అవకాశాలు వస్తే ఆ అవకాశాలతోటి నేను సంతృప్తి పడను అంటే, చిన్న చిన్న చేపలు కొంగకు కనిపించినా అది ముట్టుకోదంట. రోజులైనా, గంటలైనా, రోజులైనా తనకు కావాల్సిన సైజులో ఉన్నటువంటి ఆహారం దొరికితేనే అది పట్టుకొని తినటం మొదలు పెడుతుందంట. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ దాట్ నౌ అ డేస్? నో వన్ ఆర్ ఆల్? అందరా? ఎవరు లేరా? ఖమ్మంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూనా? ఖమ్మంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ అంత పేషెన్స్ ఉందా, లేకపోతే ఏ స్టూడెంట్స్కి లేదా? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? స్టూడెంట్స్ అందరికీ లేదని అంటున్నారా? ఉందని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో కొంగ నేర్పిస్తున్నటువంటి రెండో పాఠం ఏంటి? దాని పేరేమన్నాం? బకోధ్యాన. ఫస్ట్ది ఏమన్నాం?
కాకచేష్ట. సో ఆ కాన్సన్ట్రేషను మనకి ఏదైతే కళ్ళెదురు ముందు కనిపించిందో దాన్ని తీసుకొని దాంతో సంతృప్తి పడి జీవితంలో ఉన్నటువంటి పెద్ద లక్ష్యాలు, మేడం నాకు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది, కానీ ఏం చేస్తాం, అప్పట్లో ఏదో పోస్టింగ్ పడింది, నేను వెళ్ళాను, జాయిన్ అయిపోయాను. తర్వాత మీకు తెలుసు కదా ఆ పోస్టింగ్లో ఎంత కష్టమో, ఇంట్లో వాళ్ళు పెట్టేటటువంటి డబ్బు సంపాదించాలని పెట్టేటటువంటి ప్రెషర్ కానివ్వండి, ఉద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, నేను చదువుకోలేకపోయాను. చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళకి నేర్పించలేదు చిన్నప్పుడు కొంగ నేర్పించేటటువంటి పాఠం. ఒకవేళ ఆ పాఠం నేర్పించింది అనుకుందాం, నేర్చుకున్నారు అనుకుందాం, దే వుడ్ హ్యావ్ బీన్ టోటలీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ పోస్ట్ దే ఆర్ డూయింగ్ దేర్. ఆర్ వాళ్ళు అంత పెద్ద పోస్ట్లో ఏం చేయాలనుకున్నారో వాళ్ళు ఇప్పుడు చేసేటటువంటి పోస్ట్లో కూడా అదే సాధించేటటువంటి పరిస్థితి కూడా ఉండి ఉండవచ్చు. కానీ ఇలాంటివి ఏవీ లేకుండా ప్రతి మనిషి కూడా నిరుత్సాహానికి నిస్పృహకి గురవుతున్నారు అంటే మనకు లేనటువంటి అంశం ఏంటంటే అంత డెడికేటెడ్ కాన్సన్ట్రేషన్ లక్ష్యం వైపు లేకపోవడమే. ఆ లక్ష్యం వైపు ఒక చిన్న కొంగ 1/2 kg కూడా ఉండదు. అది ఆన్ యావరేజ్ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఒక 40 to 50 kgs వెయిట్ ఉంటారు. ఒక 1/2 kg కూడా లేనటువంటి కొంగ నేర్పించినటువంటి పాఠం, టోటలీ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్, డోంట్ బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ బిట్వీన్ అని ఒక చిన్న కొంగ మనకు నేర్పిస్తుంది. దాన్ని బకోధ్యాన అని 2వ సూత్రం ద్వారా వేదకాలంలో చెప్పబడినటువంటి సూత్రం. అది నిత్య విద్యార్థులుగా ఉన్నటువంటి మనందరికీ కూడా నేర్చుకోదగినటువంటి పాఠం. నౌ వీ విల్ గో ఇన్ టు విచ్ సూత్ర? ఎన్నో నెంబరు? 3rd one. 3rd సూత్రం, 3వ సూత్రం పేరు శ్వాన నిద్ర. శ్వాన నిద్ర అంటే ముందు కాకి చెప్పింది విన్నాము, బాగానే ఉంది. తర్వాత కొంగ చెప్పింది విన్నాము, బాగానే ఉంది. మరి మీరు శ్వాన నిద్ర అని కుక్క నుంచి కూడా నేర్చుకోమంటారా అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకు? శ్వాన నిద్ర అనే దానికి అర్థం చెప్పిన తర్వాత. శ్వాన నిద్ర అంటే కుక్క నిద్రపోయేటప్పుడు తను పెట్టుకున్నటువంటి అలర్ట్నెస్ గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. యు నో ఎవ్రీవన్, మీ ఇంట్లో కుక్కలు ఉంటాయి, వీధిలో కుక్కలు ఉంటాయి. రాత్రిపూట కాలేజీ నుంచో లేకపోతే ఆఫీస్ నుంచో లేటుగా వెళ్తే బెల్ ఎవరు కొట్టినా తలుపు తీసి లోపలికి వెళ్ళి నిద్రపోతారు. కానీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ కుక్క. ఏం చేస్తూ ఉంటుంది? మనం వెళ్ళే టైంకి కాళ్ళు చేతులు నేల మీద ఆంచుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే అది నిద్రపోతుంది, అది గమనించకుండా పక్కకి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పులు చేతిలో పెట్టుకొని పక్క నుంచి వెళ్ళటం జరుగుతుంది. కానీ కుక్క ఏం చేస్తుంది? ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తుంది. తెలిసిన మనిషే వచ్చాడు అని అనుకుంటే ఇష్టమైతే దగ్గరికి వస్తుంది, లేకపోతే మళ్ళీ నిద్రపోతుంది. అదే తెలియని మనిషి వచ్చాడు అనుకుంటే ఏం చేస్తుంది? అందరికీ తెలుసు, నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇది ఈ అలర్ట్నెస్ మనకి కుక్క నేర్పిస్తుందంట. కానీ మనం ఎంత అలర్ట్నెస్గా ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించేద్దాం. నేను ఒక సబ్ డివిజన్లో డిఎస్పీగా పనిచేస్తున్నప్పుడు, లా అండ్ ఆర్డర్ డిఎస్పీగా ఉన్నప్పుడు, ఒక ఇంట్లో బంగారము డబ్బు 2 పోయినాయి అని ఒక కంప్లైంట్ వచ్చింది. చాలా భారీ లెవెల్లో ఉంది. సో ఐ హ్యాడ్ టు గో టు ద సీన్ ఆఫ్ అఫెన్స్. ఇంటికి వెళ్ళాను. మిట్ట మధ్యాహ్నం మేబీ అరౌండ్ 3 o'clock or 4 o'clock ఆ టైంకి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి మొత్తం మేము పరిశీలించాం, ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం అవి ఇవి అన్నీ చేసాం. సో సీన్ మళ్ళీ ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే ఆ ఇంట్లో బయట ఇంటికి తాళం బ్రేక్ చేయడం, లాక్ బ్రేకింగ్ ఆర్ హౌస్ బ్రేకింగ్ అంటాం మేము, అలాంటి ఆనవాళ్ళు ఏమీ లేవు. తాళాలు పగలగొట్టడం ఏమీ జరగలేదు. సరే, ఏమైనా వాల్ జంపింగ్ కానీ ఇంకేమైనా పోల్ జంపింగ్ కానీ చేశారా అంటే వాల్ జంపింగు లేదు, పోల్ జంపింగు లేదు, ఏ జంపింగు లేదు. సరే, మేబీ సంథింగ్ హ్యాపెండ్, వీళ్ళ కీస్ ఏమైనా దొరికినాయా, ఇంట్లో వాళ్ళు ఏ తీర్థయాత్రలకో వెళ్ళి ఆ సందర్భంలో దొంగాడు వచ్చాడేమో అనుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. సో ఆమెను అడిగాను, ఇల్లు కల్లా ఆమెను, ఏమైంది అంటే మీరేమన్నా పక్కింటి వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా ఆ సందర్భంలో అంటే లేదు మేడం అంది. ఓకే, మేబీ మధ్యాహ్నం పూట కదా, ఇంట్లో కొంచెం కష్టపడి పనిచేసి నిద్రపోతూ ఉంటే ఆ టైంలో వచ్చాడేమో అనుకుంటే అది కూడా కాదు. మరి ఏం జరిగిందమ్మా అంటే సీరియల్ చూస్తున్నాను అని. ఓ మై గాడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? నాకేం అర్థం కాలే. అప్పటి వరకు బాధ కలిగింది,
ఎప్పుడైతే సీరియల్ చూస్తున్నాననిందో గపుక్కున ఒకసారి నవ్వు వచ్చింది నాకు. కానీ బాధల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ముందు నవ్వకూడదు కదా. సీరియల్ చూస్తున్నానంటే ఓకే సీరియల్ చూస్తున్నారు, ఇతను వేరే వైపు నుంచి ఏమన్నా వచ్చాడేమో, ఈమె సీరియల్ ధ్యాసలో ఉంటే అట్నుంచి వచ్చి పని చేసుకున్నాడేమో అనుకుంటే దొంగ వచ్చింది హాల్లో నుంచే. మేడం గారు టీవీ సీరియల్ చూస్తూ ఉన్నప్పుడే లోపలికి వచ్చాడు. మేడం గారు ఆ కీస్ ఎక్కడ పెట్టారు అంటే ఆ కబోర్డ్ పక్కన ఒక టీపాయ్ ఉంది, ఆ టీపాయ్ అదో డ్రెస్సింగ్ టేబుల్, ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద కీస్ ఉన్నాయి. చక్కగా కీస్ తీసుకున్నాడు, బీరువా ఓపెన్ చేశాడు, నగలు తీసుకున్నాడు. పట్టు చీరలు మాత్రం తీసుకోలే, మేడంని సేవ్ చేశాడు. పట్టు చీరలు తీసుకోలేదండి, మళ్ళీ అవి తీసుకున్నారు అనుకుంటారేమో. పట్టు చీరలు తీసుకోలే, నగలు డబ్బు తీసుకున్నాడు, మళ్ళీ లాక్ చేశాడు, ఆమెకు కూడా పని కల్పించలేదు. ఆ తాళం మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ మీదే పెట్టాడు. ఈమె సీరియల్ చూస్తుంటే బాగా చూసుకోమ్మా అని చెప్పి మరీ బయటికి వెళ్ళిపోయాడు. వాట్ సార్ట్ ఆఫ్ అలర్ట్నెస్ ఆర్ వీ హ్యావింగ్? వాట్ సార్ట్ ఆఫ్ అలర్ట్నెస్ ఆర్ వీ హ్యావింగ్? కుక్క నేర్పిస్తుంది పాఠం. నిద్రపోతూ ఉన్నటువంటి కుక్క, మెలకుగా ఉన్నది కూడా కాదు, కుక్క నేర్పిస్తుంది పాఠం. బాయ్ ఫ్రెండ్ అంటారు, ఫేస్బుక్లో పరిచయం అవుతారు. ఫేస్బుక్లో మళ్ళీ అందరికీ కనిపించేటటువంటిది కాకుండా మెసెంజర్ అని మళ్ళీ 1-to-1 రిలేషన్షిప్ కోసం ఒకటి ఉంది, అందులో పరిచయం అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ వాట్సాప్లోకి ఇండిపెండెంట్గా చాటింగ్ చేస్తారు. నాకు నిన్ను చూడాలని ఉంది, నీకు నన్ను చూడాలని ఉందా? ఎస్ ఉంది, ఓకే నీ ఫోటో నాకు పంపించు, నా ఫోటో నీకు పంపిస్తాను. ఎవడా ఫోటో పంపిస్తున్నాడో తెలియదు, వాడి ఫోటోనే పంపిస్తున్నాడా, పక్కింటోడి ఫోటో పంపిస్తున్నాడా ఆమెకు తెలియదు. ఆమె ఫోటోనే పెడుతుందా, వాళ్ళ ఫ్రెండ్ ఫోటో పెడుతుందా అతనికి తెలియదు. ఆ 2 ఫొటోస్ చూస్తారు, తర్వాత పరిచయం పెద్దదవుతుంది. నాకు ఈ ఫొటోస్ కాదు ఇంకా వేరే ఫొటోస్ చూడాలని ఉంది అంటాడు. ఆ వేరే ఫొటోస్ అడుగుతున్నాడు కదా అని టెంప్ట్ అయితే ఆ వేరే ఫొటోస్ పెట్టడం, ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి పబ్లిక్గా పోస్ట్ చేయడం, వేరే విధంగా పోస్ట్ చేయడం, లేదా బ్లాక్మెయిల్ చేయడం. ఇది దిస్ సార్ట్ ఆఫ్ అలర్ట్నెస్ యాజ్ స్టూడెంట్స్ నౌ ద ప్రెజెంట్ జనరేషన్ ఈజ్ షోయింగ్. ఎవ్రీ డే we are receiving a complaint like this. On average every day at least 2 complaints are being received by the police headquarters, at least 2 on average. What sort of alertness are we learning from a dog, that too a sleeping dog? శ్వాన నిద్రలో ఉన్నటువంటి కుక్క నేర్పిస్తుంది ఎంత అలర్ట్గా ఉండాలి. మన పరాయి మన వాళ్ళైతే కళ్ళు మూసుకొని మళ్ళీ నిద్రపోవచ్చు, పరాయి వాళ్ళైతే నా పని ఇది కాదు, అతను వెళ్ళిపోయేంత వరకు వెంటాడాలి అని నిద్రపోతున్నటువంటి కుక్క నేర్పిస్తుంది. కానీ ఇంజనీరింగ్ మెడిసిన్ కాలేజెస్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్, డిగ్రీలు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా అంతవరకు ఎందుకు, అన్ని చదువులు కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా నిద్రపోతున్నటువంటి కుక్క నేర్పించినటువంటి పాఠం నేర్చుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? How many cases we are receiving in cyber crimes wing? అన్నీ ఇటువంటివే. ఏం చేయాలో అర్థం కాదు, చూస్తే కోపం వస్తుంది, కసి వస్తుంది, కొట్టాలనిపిస్తుంది, కానీ ఏమి చేయలేం. ఎందుకంటే అన్నీ పోగొట్టుకొని బాధతో మా దగ్గరికి వచ్చారు కాబట్టి, తిడితే అక్కడ ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు కాబట్టి ఆ ప్రాబ్లంని ఏదో ఒక విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోనో, చీటింగ్లోనో, క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్ నిర్భయ చట్టంగా మనం పిలుస్తాం. ఆ చట్టంలోనో కేసు రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేస్తాం. తర్వాత కేసు కోర్టు వరకు వెళ్తుంది, తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు, తెలుసుకుంటాము. కానీ ఇలాంటి ఇండివిజువల్గా ఈ కేసెస్ రిజిస్టర్ చేసి అతను అరెస్ట్ చేస్తే ఈ ప్రాబ్లంకి పరిష్కారం దొరుకుతుందా అంటే దొరకదని మా మనసుకు అనిపించి